హాయ్ అండి, నమస్తే. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. జీడీసీ ఉమెన్ వనపర్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. మై నేమ్ ఈజ్ ఎల్ పుష్ప, లెక్చరర్. టుడే టాపిక్ ఈజ్ మాకియావెల్లి. మాకియావెల్లి 15వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. ఇటలీలోని నేపుల్స్ నగరంలో జన్మించాడు. ఫ్లోరెన్స్ ప్రభుత్వం తరపున దౌత్య రాయబారిగా ఇతడు 14 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. సొంత రాజకీయ అనుభవం కూడా ఉంది. మాకియావెల్లి సమకాలీన పరిస్థితుల ద్వారా మాకియావెల్లి ప్రజలకు సంబంధించిన జాతీయ ప్రభుత్వాన్ని రూపొందించడానికి ఉత్తేజితుడైన వ్యక్తి అయ్యాడు. మాకియావెల్లి కాలంలో ఇటలీ ఆర్థికంగా సంపన్న నగర రాజ్యాల్లో ఒకటిగా ఉండడం అనేది. కానీ రాజకీయ అనైక్యతతో బలహీనమైన పరరాజ్య దాడులు ప్రభావానికి తరచూ గురి అవుతూ ఉన్నది. రాజకీయంగా బలపడుతూ వచ్చిన ఇటలీ నేపుల్స్, మిలాన్, ఫ్లోరెన్స్, వెనిస్ పోప్ రాజ్యమే రోమ్ రాజ్యంగా భావించటమైంది. మతాధికారుల అవినీతిని, రాజకీయ జోక్యం, మిగిలిన విభాగాల అనైక్యత, అంతరంగిక శక్తి, అంతర్గత కలహాలు మాకియావెల్లిని వేధిస్తూ వచ్చాయి. రాజకీయాలను మత జోక్యం నుంచి విముక్తి చేసి ఇటలీ కోల్పోయిన సమైక్యతను రూపొందించడానికి సమర్థుడైన పాలకుడు అవసరమనే భావన మాకియావెల్లికి కలిగింది. ఈ ఆలోచన స్వరూపమే మాకియావెల్లి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రిన్స్ ఇటలీ రాజకీయాలను మార్చివేసింది. ది ప్రిన్స్ గ్రంథం మాకియావెల్లి రాజనీతి భావాలకు చక్కటి నిదర్శనం. మాకియావెల్లి రచనలు. మాకియావెల్లి తన జీవిత కాలంలో అనేక గ్రంథాలు రచన చేయడం అనేది జరిగింది. దాంట్లో అత్యంత ప్రసిద్ధి పొందినది ది ప్రిన్స్ గ్రంథం. యుద్ధకళ, ఫ్లోరెన్స్ చరిత్ర, డిస్కోర్సెస్. మాకియావెల్లి రాయబారిగా రచించిన పత్రాలు కూడా జర్మనీ, ఫ్రాన్స్ దేశాల రాజకీయ పరిస్థితులను గురించి కూడా రాసిన గ్రంథాలు. అవి కూడా ప్రముఖ లేఖలుగా కూడా ప్రసిద్ధి చెందాయి. కాబట్టి మాకియావెల్లికి ప్రతిభా సామర్థ్యం గుర్తించిన అతని సమకాలీకులు మాకియావెల్లిని ఆధునిక యుగ శిశువు అని పిలిచేవారు. నెక్స్ట్ వచ్చేసి మాకియావెల్లి రాజనీతి భావాలు. మాకియావెల్లి ప్రధాన జీవిత లక్ష్యం ఇటలీని ఒక ప్రబలమైన జాతీయ రాజ్యంగా రూపొందించడం. మాకియావెల్లి యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఇటలీని ఒక ప్రబలమైన జాతీయ రాజ్యంగా గుర్తించడం తన యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం అనేది. అందుకు ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులన్నింటినీ ఎటువంటి సందేహం లేకుండా, ఎలాంటి తావుకు గురి కాకుండా గట్టి చర్యలను తీసుకునే అధికారి,
పూర్తిగా వినియోగించి ఇటలీ దేశాన్ని ఒక సమైక్య జాతి రాజ్యంగా రూపొందించాలని పాలకులకు అవసరమని మాకియావెల్లి గుర్తించాడు. అందుకోసం ఆయన ఆలోచన సరళిని భావాన్ని సమైక్యపరిచి విశ్వఖ్యాతిగంచిన గ్రంథమైన ది ప్రిన్స్ రచించాడు. మాకియావెల్లి ప్రధాన లక్ష్యం ప్రిన్స్ గ్రంథంలో అధికారం గురించి వివరించింది. అధికారాన్ని ఏ విధంగా రూపొందించుకోవాలి, దాన్ని ఏ విధంగా సుస్థిరం చేసుకోవాలి, ఏ విధంగా విస్తృతం చేసుకోవాలి అనే అంశంపైన గ్రంథం పరిమితమైంది. మాకియావెల్లి రాజనీతి శాస్త్రాన్ని చరిత్ర ద్వారా అధ్యయనం చేయాలని భావించాడు. సమాజంలోని అన్ని సమస్యలు ఒకే విధంగా ఉంటాయి, వాటి పరిష్కార మార్గాలు కూడా ఒకే విధంగా ఉంటాయి అని అభిప్రాయపడ్డాడు. గతాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. భవిష్యత్తులో జరిగే వాటిని ఊహించుకొని మాకియావెల్లి భావించాడు. గ్రీక్ రోమ్ చరిత్ర అధ్యయనం పట్ల మాకియావెల్లి ఎక్కువ ఆసక్తి చూపారు. మాకియావెల్లి చరిత్ర అధ్యయనం పూర్తిగా నిష్పక్షపాతంగా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్, మాకియావెల్లి మానవ స్వభావం. మానవ స్వభావం గురించి రాజనీతి తత్వవేత్త రెండు విభిన్న అభిప్రాయాలు ఉండడం అనేది జరిగింది. ప్లేటో, అరిస్టాటిల్, రూసో మొదలైన వారు మానవుడు మంచివాడు, మంచి జీవన విధానం, సామాజిక జీవన విధానం, ఒకరికొకరు సహాయాలు చేసుకుంటూ మంచి జీవన విధానం అనుసరించారని చెప్పి వీళ్ళు అభిప్రాయపడడం అనేది జరిగింది అన్నట్టు. ఎవరు? అరిస్టాటిల్, ప్లేటో, రూసో. అందువల్ల సరైన సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్థల ద్వారా మానవుడు మరింత సంపూర్ణంగా అభివృద్ధిని తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. కానీ ఇందుకు భిన్నంగా మాకియావెల్లి, థామస్ హాబ్స్ వంటి తత్వవేత్తలు మానవ స్వాభావికంగా స్వార్థపరుడని, ఏకాకి అని, దుర్మార్గుడని, మోసగాడని, అందువల్ల మాకియావెల్లి అతడిని పాలకుని యొక్క నియంత్రణలో ఉండడం ద్వారా క్రమశిక్షణ ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డాడు. మానవుడు స్వార్థపరుడు, క్రూరుడు, ఏకాకి, దుర్మార్గుడు, మోసగాడు. తన అవసరం కోసం ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించగలడు, పిరికివాడు మానవుడు అని మనకు మాకియావెల్లి సూచించటం అనేది జరిగింది. మాకియావెల్లి సిద్ధాంతాలకు మూలం మానవ స్వభావంపై ఏర్పరచుకున్న అభిప్రాయం. ది ప్రిన్స్ గ్రంథంలో మాకియావెల్లి మానవ స్వభావంపై క్షుణ్ణంగా చర్చించాడు. ఆయన అభిప్రాయంలో మానవుడు స్వార్థపరుడు, తన కార్యకలాపాల్లో దురాశ, ఉక్రేదం చూపిస్తాడు. మానవుడు కృతజ్ఞుడు, చంచల స్వభావుడు, మోసగాడు, పిరికివాడు, దురాశపరుడు. కాబట్టి పాలకుడు ప్రజలను భయం ద్వారా శాసించాలని మాకియావెల్లి అభిప్రాయపడ్డాడు. తన అభిప్రాయంలో అజ్ఞాని తన స్వార్థం కోసం అవసరమైనప్పుడు సమాజ సంక్షేమాన్ని కూడా విస్మరిస్తాడు. ఆస్తి కోసం, స్వార్థం కోసం అవసరమైతే తండ్రిని కూడా చంపడానికి వెనుకాడని మాకియావెల్లి మానవ స్వభావాన్ని విమర్శించాడు. మానవులు సహజసిద్ధంగా మూర్ఖులు, అర్థం లేని ఆశలతోనే పతనం చెందుతాడు. కాబట్టి పాలకుడు ప్రజల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని మాకియావెల్లి
పాలకులకు హితవు చెప్పాడు. అనవసరమైన విషయాలకు మానవులు అర్థం పర్థం లేని ఆశలతోని ఉంటారు. కాబట్టి పాలకుల పట్ల జాగ్రత్తగా ప్రజల పట్ల పాలకుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మాకియావెల్లి పాలకుల హితవు చేశాడు. మానవ స్వభావం గురించి చేసిన వ్యాఖ్యానాలు నిరాశవాదంతో కూడుకొని ఉన్నాయి. వాటిని పూర్తిగా అంగీకరించడం సాధ్యం కాదు. మాకియావెల్లి భావించినట్లుగా మానవుడు స్వార్థపరుడే, సామాజిక జీవనం సాధ్యం కాదు. అలాగే మానవుడు అరిస్టాటిల్ భావించినట్లుగా సంఘజీవి అయితే సమాజంలో ఉద్రిక్తత పరిస్థితులు ఉండవు. ఈ రెండింటి మీద భిన్న దృక్పథాల మధ్య మానవ స్వభావం ఆధారపడి ఉంటుందని వివరించాడు. మతం నైతిక విలువలు. మాకియావెల్లి అభిప్రాయంలో రాజనీతికి మతం, నైతిక విలువలు ఎలాంటి సంబంధం లేదు. మతానికి నైతిక విలువలకు ఎలాంటి సంబంధం లేదు. మధ్యయుగాల మతభావాలు, నైతిక విలువలు, సాంప్రదాయ సిద్ధాంతాలను మాకియావెల్లి తిరస్కరించాడు. నీతి, మత, రాజకీయాలు పరిపాలనను విడదీయరానివిగా ఉండాలని అక్వినాస్ భావిస్తే మాకియావెల్లి దానికి భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. సమకాలీన పరిస్థితుల ద్వారా ప్రభావితుడైన మాకియావెల్లి రాజకీయాలు వేరు, మతం వేరు, మత నైతిక ప్రభావాల నుంచి విడగొట్టి రాజనీతి భావాలను ఒక లౌకిక వాదాన్ని రూపొందించేందుకు ప్రయత్నించాడు. మతం రాజనీతికి లోబడాలని మాకియావెల్లి అభిప్రాయపడ్డాడు. మధ్యయుగ ప్రభువులు అంటే మధ్యయుగంలోని చర్చి జోక్యం ఎక్కువగా ఉండేది. చర్చి అధికారం ఎక్కువగా ఉండేది. అంటే మధ్యయుగంలో 13వ శతాబ్దంలోని చర్చికి లోబడి మాత్రమే పరిపాలన కొనసాగించాలని చెప్పి ఉండడం అనేది జరిగేది. కానీ దానికి ప్రభావితుడైన మాకియావెల్లి దానికి వ్యతిరేకంగా మతం వేరు, రాజకీయాలు వేరు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అన్నట్టు. ఆ విధంగా చర్చి యొక్క జోక్యం పాలకులకే కాకుండా రాజ్య వ్యవహారాల్లో చర్చి జోక్యం మాత్రమే కాకుండా ఆర్థిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల ద్వారా స్ఫూర్తి పొంది ఆధునిక యుగం చెందిన ప్రజలు కూడా అంగీకరించలేదు. మధ్యయుగ ప్రజలు మత నైతిక విలువల కంటే ప్రజాభిప్రాయానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా మతానికి రాజకీయాలను వేరు చేసి చూడడం అనేది జరిగింది. మాకియావెల్లి రాజనీతి. మాకియావెల్లి ప్లేటో అరిస్టాటిల్ లాగా రాజధర్మం గురించి చర్చించలేదు. రాజ్య కర్తవ్యాలను, రాజ్య అవతరణ గురించి ఆసక్తి చూపలేదు. రాజ్య కర్తవ్యాలను కానీ రాజ్య అవతరణ గురించి కానీ ఎక్కడ ఆసక్తి చూపలేదు. అతని ఆసక్తి కేవలం పాలకుని యొక్క ఉనికిని, అధికారం సుస్థిరం చేసుకోవడం మాత్రమే. అంటే మనకి ఇక్కడ అరిస్టాటిల్ ఏం చెప్తాడు? అరిస్టాటిల్ రాజ్యం ఏ విధంగా ఏర్పడుతుంది, క్రమానుగతంగా ఏర్పడడం అని జరుగుతుంది. ప్లేటో ఆ విధంగా మనకు ఒకరొకరు ఒక్కో విధంగా చెప్పడం అనేది జరిగింది అన్నట్టు. కానీ ఇక్కడ రాజ్య అవతరణ గురించి మనకి ఇక్కడ మాకియావెల్లి సూచించలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పాలకుని యొక్క ఉనికిని, రాజ్యాధికారం ఏ విధంగా సుస్థిరం చేసుకోవాలనే విషయాలు మాత్రమే మనకు చెప్పడం అనేది జరిగింది. రాజకీయ ప్రాబల్యాన్ని విస్తరింపచేయడం, దానికి
దానికి పరిమితమైంది. మాకియావెల్లి ప్రిన్స్ గ్రంథాన్ని అధికార రాజకీయాలకు వ్యాకరణం వంటిది, రాజనీతి శాస్త్రానికి ఒక వ్యాకరణం వంటిదని వర్ణించడం అనేది జరిగింది. ఇతడు రాజనీతి కంటే రాజ్యనీతికి వాస్తవ రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. రాజతంత్రం ఇతని అభిప్రాయంలో అత్యంత వాస్తవమైన సిద్ధాంతం. మాకియావెల్లి సిద్ధాంతకర్త కాదు కాబట్టి రాజనీతి భావాల సిద్ధాంతాలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇటలీ సమకాలీన రాజ్యాలను వాస్తవ దృక్పథంతో చూసి రాజ్య వ్యవస్థ ఆచరణాత్మకంగా ఉండాలని, రాజ్యం యొక్క స్వభావం ఆచరణాత్మకంగా ఉండాలని, రాజ్య అభివృద్ధికి పటిష్టతను గురించి, రాజ్యంలోని శాంతి భద్రతల గురించి ఎక్కువగా తీసుకోవటం అనేది జరిగింది. ఎప్పుడైనా ఎక్కడైనా రాజ్య మనుగడకు ప్రమాదం వచ్చినప్పుడు దేశ స్వతంత్ర పరిరక్షణ కోసం మంచి చెడుల గురించి, దయాదాక్షిణ్యాల గురించి పరిగణనలోకి తీసుకోరాదని పేర్కొన్నాడు. రాజ్య ఉనికిని, రాజనీతిని అత్యావశ్యకమని అభిప్రాయపడ్డాడు. పాలకుడు సమర్థుడైతే, సుశిక్షితుడై సైన్యం కలిగి ఉండాలని, దేశ రక్షణే కాకుండా రాజ్య విస్తరణ కూడా సైనిక శక్తి అత్యంత అవసరమని భావించాడు. మంచి శరీర దారుఢ్యం కలిగి ఉన్న పౌరులందరికీ నిర్బంధ సైనిక శిక్షణ ఇవ్వాలని, పరిపాలకుడు కిరాయి సైన్యం కాకుండా సొంత సైన్యంపైనే ఆధారపడి ఉండాలని ప్రిన్స్ గ్రంథంలో చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ కిరాయి సైన్యం అయితే ఏ విధంగా పనిచేస్తుందంటే పైసలు ఇచ్చేంత వరకే పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సొంత సైన్యం ఉంటే దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలను కూడా తెగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సొంత సైన్యం మాత్రమే ఆధారపడి ఉండాలని రాజుకు సూచించటం అనేది జరిగింది. రాజ్య విస్తరణ మాకియావెల్లి అభిప్రాయంలో ప్రజాస్వామ్య ప్రభుత్వమైన, రాజకీయమైన రాజ్య విస్తరణ సాధ్యం. పాలకుడిగా ఒక నూతన రాజ్యాన్ని జయించి అక్కడ తనకు అనుకూలమైన, అంటే ఎక్కడైతే పాలకుడు తన నూతన రాజ్యాన్ని జయించుతాడో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వంశానికి సంబంధించిన వ్యక్తులను మాత్రమే అక్కడ నియమించాలని మనకు మాకియావెల్లి సూచించటం అనేది జరిగింది. ఆ వంశానికి సంబంధించిన వ్యక్తులని పాలకుడిగా నియమించాలని చెప్పడం అనేది జరిగింది. తమ సమీప బంధువుని కానీ, లేకుంటే తన యొక్క సొంత బంధువుని కానీ, లేకుంటే ఇంకెవరైనా ఆప్రమిత్రులు కానీ ప్రతినిధిగా నియమించకూడదు. కాబట్టి ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ రాజ్యంలో ఉన్న ఆ వంశీయులకే కనుక ఇచ్చినట్లయితే మళ్ళీ మా రాజే పరిపాలన కొనసాగిస్తున్నాడనే భావనతో ప్రజలు తిరుగుబాటు చేయకుండా ఉంటారు. ఒకవేళ కనుక ఇతని యొక్క ఆప్తమిత్రులు కానీ, ఇతని యొక్క బంధువులను కానీ కనుక పెట్టినట్లయితే ఇతర రాజులు పరిపాలన చేస్తున్నారనే భావనతో వాళ్ళు మళ్ళీ ఉద్యమానికి లేకుంటే వ్యతిరేకతకు గురి కావడం అనేది జరుగుతుందని చెప్పి మాకియావెల్లి సూచించటం అనేది జరిగింది. ఒక నూతన ప్రదేశాన్ని జయించినప్పుడు పాలకుడు ప్రజల ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ కనుక జోక్యం చేసుకున్నట్లయితే ఆర్థిక ఆచార వ్యవహారాల్లో, సాంప్రదాయాల్లో, రాజు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లయితే ప్రజలు వ్యతిరేకించటం అనేది జరుగుతుంది. అలా ప్రజలు వ్యతిరేకించినట్లయితే మళ్ళా రాజ్యం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి
ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది అన్నట్టు. అక్కడ రక్తపాతం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రజలు ఎప్పుడైతే ఏ రాజ్యంలో అయితే ప్రజల ఆచార వ్యవహారాల్లోని ఆర్థిక వ్యవహారాల్లోని జోక్యం చేసుకోకుండా ఉంటాడో ఆ రాజ్యము సుభిక్షంగా ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక ప్రజల ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు కనుకైతే అక్కడ రక్తపాతం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు మాకియావెల్లి సూచించటం అనేది జరిగింది. రాజు తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రిన్స్లోని మాకియావెల్లి రాజుకు కొన్ని సూచనలు ఇవ్వడం అనేది జరిగింది. పాలకుడు జాతి పరిరక్షణలో భాగంగా అవసరమైనప్పుడు నిరపేక్షంగా వ్యవహరించాలి. అంటే అవసరమైనప్పుడు తమ యొక్క జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవడంలో తమ యొక్క జాతిని ప్రమాదంలోని పడకుండా చూసుకోవాలనుకున్నప్పుడు నిరపేక్షంగా వ్యవహరించాలి. ప్రత్యర్థులను అణచివేయడంలోని మెతక వైఖరిని చూపించే పాలకుడు, అంటే ప్రత్యర్థులను అణచివేయడంలోని మెతక వైఖరిని చూపించిన పాలకుడు సామర్థ్యం పట్ల ప్రజల విశ్వాసం క్షీణిస్తుంది. అంటే ఇక్కడ మెతక వైఖరి నిరపేక్షంగా కాకుండా మెతక వైఖరి కనుక వ్యవహరించినట్లయితే అప్పుడేముంది, ప్రజలు ఆ రాజు పైన విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పడం అనేది జరిగింది అన్నట్టు. పాలకులు ప్రజల ఆస్తులను కొల్లగొట్టకూడదు. ప్రజల ఆస్తులను కానీ ప్రజల స్త్రీలను కానీ గౌరవించడం అనేది జరగాలి. అటువంటి సందర్భంలోనూ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం. ఒకవేళ కనుక ప్రజల ఆస్తులను కానీ ప్రజల స్త్రీలను కానీ అగౌరవపరిచినట్లు కానీ ఉన్నట్లు కనుకైతే ఇక్కడ ప్రజా వ్యతిరేకము ఎదుర్కోవడం కష్టంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ప్రజల యొక్క ఆస్తులను, తన సొంత ఆస్తిని కనుక ఎవరైనా పోగొట్టుకున్నట్లయితే అప్పుడు తన తండ్రిని కూడా చంపడానికి వెనుకాడని మానవుడు ఇలాంటి స్వార్థపరుడు. కాబట్టి ఇక్కడ ఆస్తులను కానీ స్త్రీలను కానీ అగౌరవపరచకూడదని చెప్పి మాకియావెల్లి సూచించటం అనేది జరిగింది అన్నట్టు. పాలకులు అవసరమైన చోట బలాన్ని ఉపయోగించుకొని బలం ఉపయోగించడానికి సందర్భం కూడా కావడం అనేది ముఖ్యం. బలాన్ని కపటాన్ని సరైన పద్ధతిలో వినియోగించాలని సూచిస్తున్నాడు. అంటే బలాన్ని కపటాన్ని కూడా సరైన పద్ధతిలో సూచించాలని చెప్తున్నాడు. బలాన్ని కపటాన్ని సరైన పద్ధతిలో వినియోగించాలి. పాలకుడు నిత్యం బలప్రయోగం పైన ఆధారపడకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం అనేది జరుగుతుంది. అవసరమైన సందర్భంలో మాత్రమే ప్రజలకు తన విధి విధానాల గురించి కార్యకలాపాల గురించి చర్చించాలి. పాలకుడు శిక్షలను కింది అధికారాల ద్వారా అమలుపరచాలి. కింది అధికారుల ద్వారా పాలకుడు శిక్షలను ఇచ్చేటప్పుడు కింది అధికారుల ద్వారా మాత్రమే ఆ శిక్షలను అమలుపరచాలి. తద్వారా అధికారం ప్రోత్సహించడానికి బహుమతులు, ఒకవేళ తను ఆ అధికారాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లయితే బహుమతుల ద్వారా అతన్ని ప్రోత్సహించాలి, స్వయంగా ఇవ్వాలి. ప్రజలను భక్తి విధేయత ద్వారా కాకుండా భయం ద్వారా శాసించాలి. ఎందుకంటే విధేయతకు విశ్వాసానికి ఒక సార్వజనీయమైన కొలబద్దం అంటూ ఏదీ లేదని మాకియావెల్లి భావిస్తారు. ప్రజలు భక్తి ద్వారా విధేయత ద్వారా కాకుండా భయం ద్వారా శాసించాలని చెప్పడం అనేది జరిగింది. పాలకుడు చట్టాలను నైతిక సూత్రాలను ధర్మాన్ని మతాన్ని గౌరవిస్తున్నట్లు కనిపించాలి, కానీ గౌరవించకూడదు. పాలకుడు వీటిని అనుసరిస్తున్నట్టుగానే ప్రజలకు కనిపించాలని మాకియావెల్లి భావించాడు. రాజుకు శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండకూడదు. ఒకవేళ అందువల్ల అప్రమత్త శాస్త్రాన్ని కానీ వివాదాలకు కానీ మాకియావెల్లి
అభిప్రాయపడ్డాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ కనుక ఉన్నట్లయితే అక్కడున్న రాజ్యంలో ఉన్న సీక్రెట్స్ను బయటికి పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా శత్రువులు మన లోపాల గురించి మాత్రమే తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అదే మిత్రులకు కనుక మన మిత్రుడే కదా అని అన్నీ చెప్పినట్లయితే మన యొక్క సీక్రెట్స్ను వేరే వాళ్ళకు శత్రురాజ్యం ఒకవేళ కనుక మన పైన కనుక కోపం కనుక ఉన్నట్లయితే శత్రురాజుల వీళ్ళ యొక్క లోపాలన్నింటినీ తెలుసుకొని తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా శాశ్వత శత్రువులు కానీ అంటే ఎవరిని నమ్మొద్దు అని చెప్తున్నాడు ఇక్కడ మాకియావెల్లి. ఎవరిని నమ్మొద్దు, శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండకూడదని మాకియావెల్లి సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పొగడ్తలకు పొంగిపోయి అసలు విషయాన్ని మర్చిపోకూడదు. పొగడ్తలకు పొంగిపోయి అసలు విషయాన్ని మర్చిపోకూడదు, తెలుసుకోకుండా ఉండకూడదు. సమర్థవంతమైన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా సమర్థవంతమైన గూఢచారి వ్యవస్థ ద్వారా ప్రజాభిప్రాయాన్ని నిరంతరం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా ప్రజాభిప్రాయాన్ని నిరంతరం తెలుసుకున్న తర్వాత శాంతి భద్రతల పరిస్థితులను సమీక్షించేందుకు శత్రువులు ఎవరు, ప్రత్యర్థులు ఎవరు బలాలను సరిగా అంచనా వేయడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా మాకియావెల్లి రాజ్య విస్తరణ సిద్ధాంతం అనేక విమర్శలకు గురి కావడం అనేది జరిగింది. ముగింపు. మాకియావెల్లి అధికారాన్ని బాగా ప్రోత్సహించాడు. ఉదాహరణకు రోగి వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రోగి వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు అతని రోగ నివారణే వైద్యుని యొక్క కర్తవ్యం. అంటే ఇక్కడ ఊకంగా చెప్తున్నాడు, ఒక రాజ్యం అసమర్థంగా ఉన్నప్పుడు ఆ పాలకునికి ఎలాంటి సూచనలు ఇవ్వాలి, ఇవ్వాలని చెప్పి అలాంటి సూచనలు ఇవ్వడం అనేది జరిగింది అన్నట్టు. ఇక్కడ రోగ నివారణ అంటే వైద్యుడికి రోగ నివారణే కర్తవ్యం. అంతేకాకుండా ఆరోగ్యం ద్వారా సదరు రోగి ఏం చేస్తాడనేది వైద్యుడికి అనవసరమైన విషయం. కాబట్టి రాజనీతి ధ్యేయం కూడా అధికార సముపార్జనే ముఖ్యం. కాబట్టి మాకియావెల్లి రాజనీతిని నైతిక శాస్త్రాన్ని పూర్తిగా వేరు చేశాడు. రాజనీతి అధ్యయనానికి ఒక శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరచడం అనేది జరిగింది. మాకియావెల్లి రాజనీతి తత్వశాస్త్ర క్షేత్రంలో వాస్తవికవాదం ప్రారంభించాడు. ఈ విధంగా ఆధునిక రాజనీతి పితామహుడిగా పేరుగాంచటం అనేది జరిగింది. జాతీయ రాజ్య సిద్ధాంతానికి మూల పురుషుడిగా పేరుగాంచటం అనేది జరిగింది. నిజమైన దేశభక్తుడు, జాతీయవాది, చారిత్రక పరిశీలన పద్ధతులను అనుసరించి దాని రాజనీతిని ప్రచారంలోకి ఒక ముఖ్యమైన పద్ధతిగా మలచగలిగాడు. నీతిని రాజకీయాలను వేరు చేసిన మొదటి తత్వవేత్త ఇతడే మనకు కనిపించటం అనేది జరిగింది. నీతి వేరు, నైతిక విలువలు వేరు, రాజనీతి వేరు అని వేరు చేసి చెప్పిన వ్యక్తి మనకు ఇతడే కనిపించడం అనేది జరిగింది. అదేవిధంగా లౌకిక రాజ్య భావనను వ్యాప్తి చేసి లౌకిక భావాలను వేరు చేసిన వ్యక్తి మొదటి వ్యక్తిగా మనకు కనిపించటం అనేది జరుగుతుంది. ప్రగాఢ దేశభక్తి, జాతీయతావాదం, విశ్వాసం గల ప్రజాస్వామ్యవాదిగా అరిస్టాటిల్ పఠనం నుంచి వాస్తవికవాదిగా మిగిలాడు. రాజనీతి సిద్ధాంత ఆచరణాత్మక రాజకీయాల్లో సన్నిహితంపరిచాడు. నేటి శ్రేయవాద రాజకీయాల్లో ప్రాతిపదికగా ఉంది. ఆయన అనుభవం కూడా మధ్యయుగ రాజనీతికి, అరాచకత్వానికి పోలిక ఉంది. ఇది మనకు మాకియావెల్లి సూచించిన రాజనీతి సిద్ధాంతం. మాకియావెల్లి యొక్క అంటే ఇతడు రాజ్యానికి పాలకుడు ఏ విధంగా ఉండాలి,
సమర్థవంతమైన పాలకుడు ఏ విధంగా ఉండాలి అని మనకు చక్కగా వివరించడం అనేది జరిగింది అన్నట్టు. అంటే పాలకుడు ఏ విధంగా ఉండాలి, తను ఆచరిస్తున్నట్లు మాత్రమే కనిపించాలి, సాంప్రదాయాలను ఆచారాలను అనుసరిస్తున్నట్లు మాత్రమే కనిపించాలి, కానీ అనుసరించకూడదు. క్రింది ఉద్యోగుల ద్వారా శిక్షలను అమలుపరచాలి. అతడు కనుక అధికారాన్ని కనుక సమర్థవంతంగా చేసినట్లయితే స్వయంగా ఆ అధికారికి స్వయంగా బహుమతులను బహుకరించాలి. ఈ విధంగా మనకు చాలా చక్కగా మనకు మాకియావెల్లి సూచించటం అనేది జరిగింది. ఇంతటితో సమాప్తం.